హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. అండ్ నాకు తెలుసు వీడియో చాలా లేట్ వచ్చింది అని. ఎందుకు అంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అండ్ నా స్టడీస్ కూడా, ఆ స్టడీస్ వల్ల నేను చాలా ఎక్కువ బయట ట్రిప్స్కి పోలేకపోయాను. సో ఈరోజు ఇయర్ 2026 అండ్ 26th జూన్. సో నేను నా బర్త్డే ఒకేషనల్గా రిలేటివ్స్తో వైజాగ్ టు అరకు ట్రిప్ పోయాము. అక్కడ ఉండే చాలా ఎక్స్పీరియన్స్ కూడా, బీచెస్ వ్యూ అండ్ ఇక్కడ ఉండే నేచర్ వ్యూ వలన చాలా బ్యూటిఫుల్ ఉంది. కాబట్టి ఇంకా అమ్మ నాన్న కూడా చెప్పినారు, ఇంకా వ్లాగ్ తీసేరా బాగుంటుంది, ఎంత టైంపాస్ ఎందుకు ఓకే చేస్తావు, వ్లాగ్ తీసే ఓకే వీడియోగా పెట్టుకోవచ్చు అని నాకు కూడా అనిపించింది. సో ఇంకా వ్లాగ్ తీసేసాను. సో ఎంజాయ్ మై మినీ వ్లాగ్. కైలాసగిరికి వచ్చి రోప్వే ఎక్కి పైనకి పోదాం అనుకుంటే స్టెప్స్ ఎక్కిస్తున్నాను నేను. ఆయన ఒక సిస్టర్, ఇది పంది సిస్టర్, ఇది చిట్టి పంది సిస్టర్. అరసద్దు నువ్వు ఫస్ట్. ఇంత పైనకి ఎక్కి వచ్చి లైన్లో నిలబడ్డానికా చెప్పరిని. ఓ మై గాడ్, ఎక్స్ట్రాడినరీ నైస్ వ్యూ బీచ్. దేర్ ఈస్ ఎ షీప్, దేర్ ఈస్ ఎ వేల్స్. మై గాడ్స్, ఇంత పైనకి ఎక్కిన తర్వాత బీచ్ వ్యూ వచ్చేసింది గాయస్. కానీ ఇంకా పైనకి ఎక్కేయచ్చు గాయస్. ఇది రోప్ వే, ఇక్కడ నుంచి ఇట్లా పైనకి పోతుంది గాయస్. పోయేస్తున్నాం ఫ్రెండ్స్. భయపడద్దు, ఊగుతుంది. వెనకాల బీచ్ వ్యూ ఉంది, కావాలంటే దాన్ని చూసుకుంటుంటాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్. పెదనాన్న ఇప్పుడు అది పైన, అది పైన ఒకటి ఉంది. అది ఇప్పుడు ఊరి వాపస్ వస్తే అది వాపస్ వస్తే ఏం చేయాలి? వావ్, స్టార్ట్ అయితే అక్కడే కదమ్మా ముగింపు. చాలా బ్యూటిఫుల్ వ్యూస్. వచ్చేసినాం ఫ్రెండ్స్. రే చాలా టైనింగ్ అయిపోయింది కదా, నేను కూడా తెల్లగా ఉండేవాడిని. సో సాడ్. చూడండి గాయస్, కొండ మీద రైల్వే ట్రాక్. లిటరలీ కైలాసగిరి అంటే ఏమో అనుకున్నా, ఇక్కడ చూస్తే చిల్డ్రన్స్ పార్క్ ఉంది. కొంచెం ముందరికి పోతే గుడి వస్తుంది అంటున్నారు. జైంట్ వీల్ ఫర్ కిడ్స్. My God, friends. So sad. సో ఇదే మన లాడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎంట్రన్స్ అండ్ దిస్ ఈస్ రూమ్. యాక్చువల్లీ ఇది హోటల్స్ లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోటల్ అనమాట. దీంట్లో అయితే రూమ్స్ ఉంటాయి, ఒక రిసెప్షన్ అని, రూమ్స్ అని, ఒక జస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ అని. కానీ ఇది మాత్రం అపార్ట్మెంట్ లాగా ఉంటుంది, జస్ట్ లైక్ సూట్ రూమ్ అనమాట. అట్లా జస్ట్ ఒక ఇల్లు లాగా. ఇది లిఫ్ట్ ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఇల్లు చూడండి మీరు. మొత్తం లైట్స్ ఎక్కడ? అన్ని మొత్తం మాత్రం. ఇది సీటింగ్ ఏరియా మొత్తం. ఆ తర్వాత ఇది గార్డ్ రూమ్. వావ్, ఇల్లు లెక్క ఉంది. ఇది మాత్రం డైనింగ్ టేబుల్, అందరికి డైనింగ్ టేబుల్, కిచెన్ అండ్ ఫ్రిడ్జ్. డిజైన్కి మొక్కలు ఉన్నాయి. పెద్ద 55 inches టీవీ స్క్రీన్ ఉంది. బోత్ బెడ్రూమ్స్, 2 bedrooms, స్టడీ టేబుల్, అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇది లాక్ ఉంది. ఓకే, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండ్ స్టడింగ్ టేబుల్. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది ఏమో తెలియదు, స్టోర్ రూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చేస్తే మొత్తం ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా. అండ్ దిస్ ఈజ్ ద బాల్కనీ గాయస్. ఇది మెయిన్ వ్యూ వచ్చేసి మొత్తం వైజాగ్ మొత్తం. ఇది యాక్చువల్లీ మొత్తం ఊటీ లెక్క, ఒక గోవా లెక్క ఫీల్ అవుతుంది మొత్తం. చూడండి
ఇదంతా కొండ బీచ్. ఇది ఇక్కడ ఇంకోటి ఒక హెయిర్ డ్రైయర్, ఫ్రీ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చేసినారు ఫ్రెండ్స్. అరే వ్లాగ్ చేయాలంటే చూపించాలి కదా. ఓ మై గాడ్ పడుతుంది. నైస్, బాగుంది కదా. హే గాయ్స్, సో ప్రెజెంట్ ఇప్పుడు నేను బుర్రా కేవ్స్ అంటే అరకు, వైజాగ్ నుంచి అరకు పోయే దారిలో ఘాట్ సెక్షన్లో బుర్రా కేవ్స్ వస్తుంది. ఇది అంటే కేవ్స్ అనమాట, చూపిస్తా నెక్స్ట్. ఇక్కడ ఇది ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది, కానీ వైజాగ్లో ఇది ఇంత ఏరియాలో మాత్రం విశాఖపట్నం మొత్తం చాలా హ్యూమిడిటీ ఉంది. జస్ట్ ఇట్లా బయటికి వస్తే చాలు ఫుల్ కారుతుంది చెమట. హీట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. దయ్యం చెట్టు గాయ్స్, దయ్యం చెట్టు గాయ్స్. జాక్ ఫ్రూట్ ఇది. అవునా? నైస్ ఎంట్రీస్, నైస్ ఎంట్రీస్. ఎదుకరస్తుంది కోత అని నేనన్నా, ఎదుకరస్తుంది. టూ మచ్ హ్యూమిడ్, ఎండ సావగొట్టింగ్, ఎండ హీట్ సావగొట్టింగ్. Oh my god, so much deep in. Oh my god, అభి లేడా నిజంగానే? అభి కిందికి పోయా నిజంగా. అంటే కిందంటే ఇటు వెళ్ళిపోయిందా? అట్లా కిందికి పోయా మళ్ళీ వాడు ఎంట్రెన్స్ పోతే మీరు ఇట్లా ఫోటోలు దిగుకుంటా. అంటే నేను ఏమనుకున్నా వెనక్కి వెళ్ళిపోయిందేమో. అట్లా ఎట్లా ఏమిది కాదు, ఇంత పెద్ద పెద్ద స్టెప్స్ ఏమిది. ధన్య పాపం ఎత్తుకోమని ఒక్కసారి కూడా అడగదు. అవసరం అమ్మలు ఇది బోరాకే. వాపస్ పోదామా? లోపల చూడు ఎంత బాగుంటుందో. నీకు వద్దా లాగు? బ్లాగ్ మామూలే, బ్లాగ్ కావాలి. ఏం డెడ్డా? డెడ్ ఎట్లయితే డెడ్. ఓ మై గాడ్, దిస్ ఈస్ ద కేవ్ గాయ్స్. లేవా ఏం లేదు, కేవ్ లోపల అన్ని డిస్కో చేసి పెట్టినారు. ఓ మై గాడ్, చాలా పెద్దది గాయ్స్ కేవ్. అట్లా పోవాలి, అదొక సైడ్, ఇదొక సైడ్, అక్కడ ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్. మేబీ ఇక్కడ సినిమా షూటింగ్స్ గురించి జరిగి ఉండొచ్చు. ఇది చాలా బాగుంది ప్లేస్ నిజంగా. మా భయమవుతుందామా? ఎట్లుంది? ఇక్కడేనా సినిమా తీస్తుంది? టూ మచ్ రోడ్ డిస్ట్రాక్షన్ గైస్. అక్కడ ఏనిలా, అక్కడ ఏం లేదు, ఇట్లా కిందికి పోవాలా. మంజుమల్ బాయ్స్లో అది ఉందని అట్లుంది ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, పైన ఒక హోల్ ఉంది గాయ్స్. కెమెరా ఫోకస్ పైన. ఈడ ఫోటోలు తెచ్చి అమ్ముతున్నారు ఏందిరా. ఓ మై గాడ్, ఇదేమో ఉందిడా, చేతబడి కదా దేవుళ్ళు. ఏ అరణి ఆగు, ఊకే లైట్లు వేసి పెట్టినారు, అంతా వేస్ట్ ఉంది. ఇక్కడ ఫుల్ చీకటి ఉంది గాయస్. నీళ్ళున్నాయా? అవును, నీళ్ళు కారుతున్నాయి పైనుంచి. ఓ మై గాడ్, టూ మచ్ అడ్వెంచరస్. ఓ మై గాడ్, ఏనాయి తల్లి? అక్కడే ఇల్లివా. ఇదేనిది సందు. అబ్బి ఓ మై గాడ్, ఏమో ఉంది లోపల. ఓ మై గాడ్, ఈ బొక్కలోంచి వచ్చేసినాను గాయస్. చాలా భయంకరంగా ఉంది. షీట్ ఎక్కడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది బ్యారే సైడ్ అలా ఇల్లు కొన్న ఫొటోస్. వావ్,
బ్యూటిఫుల్. ఓ మై గాడ్. నేను విగ్రహం పెట్టుకుంటున్నాడు ఫ్లాష్ అట్ తోరుస్తున్నాడు ఇల్లుగా. అన్నాడు ఓ ವಿಗ್ರಹ ತೋರಿಸ್ತಾನ ವಿಗ್ರಹ ಅದು ದೇವ್ರ ವಿಗ್ರಹ ಅಭಿ ಅಷ್ಟು ಮೇಲೆ ಚೆಕ್ ಇರ್ತಾರೆ ಇಲ್ಲಿದ್ರೆ ಅದೇ ಬಂದಿರ್ತೈತೆ. ಅವ್ರು ಅಷ್ಟು ಈ ಕೇಸ್ನಾಗ 100+ ಮೆಂಬರ್ಸ್ ಇರ್ತಿದ್ರಂತ ಟನಲ್ ಐತಲ್ಲ ನೀರಿರ್ತವಲ್ಲ ಇದು ಅವ್ರಿಗೆ ಬಾತ್ರೂಮ್ ಟನಲ್ ಅಂತ. ಅವಾಗ ಅವ್ರು ಬಾತ್ರೂಮ್ ಕಟ್ಕೊಂಡಾರಂತ ಇದರಿಂದ. ಈ ಟನಲ್ ಇಲ್ಲೇ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ಹೊರಗೆ ಹೋಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಈ ಟನಲ್ ಬಿಟ್ಟು ಹೊರಗೆ ಬರಲ್ಲ. ಓಕೆ. ಇಲ್ಲೇ ಎಲ್ಲ ಅವ್ರ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಎಲ್ಲ ಇಲ್ಲೇ. ಈ ಕೇವ್ನಾಗ ಆಕ್ಸಿಜನ್ ಇರಲ್ಲಂಗಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ಹೆಂಗ ಬದುಕ್ತಾರ? ನಮಗೇನ ಸಿಲಿಂಡರ್ ಇಟ್ಟು ಬಿಡ್ತಾರ. ಹೌದು, ಹಂಗೆ ಬಿಡ್ಬೋದು. ಇಲ್ಲೇ ಬಿಡ್ತಾರೆ. ನಮ್ಮ భారీ ఉందిరా. స్కై ఆడ దూరం ఒక చిన్న ఫామ్ ఉంది. ఇదంతా వాటర్, చిన్న రివర్ అంట. చెప్పనా మానా డ్రామాలు చాలా పెద్ద డ్రామాలు. పద పద. మన నెక్స్ట్ స్పాట్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్కి వచ్చేసినాం. వచ్చే దారిలో కస్టమర్స్ ಏನಪ್ಪ ಅವ್ರು ಬರ್ತಾರಾ? వచ్చే దారిలో మనకి కొంతమంది కనబడినారు. అంటే అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేకి మన వెహికల్లో రాలేము, వాళ్ళ వెహికల్ నుంచి తీసుకొస్తారు. 2000 అంట 10 మెంబర్స్కి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇది ఇంత ఇట్లా దారి మొత్తం నడుచుకుంటా అట్లా ఇట్లా మొత్తం కిందికి దిగి పోయి స్టెప్స్ ఎక్కి అంతా ఎవ్వరు లేకుండా భయపడి వాపస్ వచ్చేసినారంట. ఇప్పుడు మేము ఉన్నాం రండి అంటే వాళ్ళు రావడం లేదు. కానీ నిజంగా నేచర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇది ఇంత కేరళ అదింత సైడ్ మొత్తం ఈస్ట్ సైడ్ మొత్తం సూపర్ సైడ్ ఇదంతా. ఆయాసపడుతున్నాను, చాలా ఆయాసపడుతున్నాను, చాలా ఎక్కుతున్నాను, చాలా నడుస్తున్నాము. కానీ మనం చూసే వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంతెందుకు ఈ కష్టపడుకుంటా నడుచుకుంటా పోయే దారిలోనే ఇంత మంచి కొండ గ్రీనరీ ఎంజాయ్మెంట్ అంతా ఉంటే ఇంకా కష్టం ఎలా కనబడుతుంది. నేను మాత్రం ఇక్కడికి ఇంత పైనకి వచ్చేసిన. ఊహించింటే వాటర్ ఫాల్స్ ఇట్లా పైనుంచి ఇట్లా వస్తుంటాయి, మేము ఒక్కటే ఉంటాం, ఎవరు ఉండరు. ఏదో సినిమాలాగా అనుకుంటే ఈ షెడ్యూల్ వేసి చిప్సులు కూడా అమ్ముతున్నారు. ఆడ చూస్తే కార్లు వచ్చినాయి. అంత పైనకి వచ్చినాం. ఇంకా పైనకి నడవాలంటాడు చూడండి, కావేరీ వాటర్ ఫాల్స్ అంట. సందులో పోయి నడవాలి. వీళ్ళు ఇంకా ఆడున్నారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, బోత్ కష్టే. కటికా వాటర్ ఫాల్స్. ఓ మై గాడ్, బోత్ కష్టే. షిట్. ఇక్కడ మినీ వాటర్ ఫాల్స్ ఉన్నట్లున్నాయి. షిట్, ఏం లేదు అక్కడ. इधर कुछ भी ना है. नो अल्कोहल अलाउड, नो प्लास्टिक अलाउड. ఫైన్ 500. షిట్. అక్కడే చిప్స్ అమ్ముతున్నారు. రా చిప్స్ అమ్ముతారు, వాటర్ బాటిల్స్ అమ్ముతారు, మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ 500 ఫైన్ అంటారు. ఏందిరా బాబు, అలాంటివన్నీ చిప్స్ అమ్ముతే మళ్ళీ పడేకుండా ఉంటారా? ఇంకెంత పైన ఉందరిని పోవే పో. ఏ ఎందుకు తీసుకొని రావాలి? ఓరాక్షన్. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తీసుకొని రాలితే? మీ అమ్మదే. ఓకే, కమాన్ ఎక్కేసాయి. ఇంత పైనకి ఎక్కి పైన కూర్చున్నా అలిసిపోతున్నాం కదా నీ. ఇంకా పైన వాటర్ ఫాల్స్ కొండ పై నుంచి కింద పడుతుంటాయి. కింద వాటర్ ఫాల్స్ ఉండాలి. అవును, మళ్ళీ కొండ నుంచి కింద పడతాయి కదా. డ్రాయింగ్స్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ పడదు కదా, లోపల నుంచి పోతుంది కదా. ఆ డైరెక్ట్ ఆడ రాళ్ళు ఉన్నాయి అనుకో కింద. ఎట్లా కింద రాళ్ళు ఉంటే ఏమవుతుంది? వాటర్ కెన్ ఫ్లో కదా డైరెక్ట్ కింద. అరే అవన్నీ కాదు, నువ్వు 10th క్లాస్ కదా. 10th క్లాస్ కదా. అరే మొత్తం మౌంటైన్ ఉంది, కిందికి వస్తుంది. ఇక్కడ రాయి ఉంది అనుకో. ఎట్లా ఇక్కడ రాయిందంటే అక్కడే నీళ్ళు స్టాప్ అవుతాయి. అవును, అంటే ఇప్పుడు స్టాప్ అయింది అంటున్నావా? మేబీ. ఇంద్ర ఇది
సినిమాలో హారర్ ఫిలిమ్స్లో ఎక్కుతున్నట్లుంది ఇదంతా. ఎట్లా నీ అమ్మా ఏమవుతుంది? కాల్చొస్తుంది. అలసట వస్తుందా? కూర్చునే ఎక్కాలి, బక్కగా అవుతావు ఎక్కువ. వీడికి వచ్చి ట్రెక్కింగ్ చేయను అనుకున్నాను, చూసే ట్రెక్కింగ్ చేస్తున్నా. ఓ మై గాడ్, వచ్చేసింది వాటర్ ఫాల్స్. లెట్స్ గో. ఫైనలీ లెట్స్ గో. నైస్. ఓకే ఓకే ఓకే, అక్కడ పైనకి వెళ్తున్నాం. ఓకే గైస్, కమాన్ లెట్స్ గో. బహుత్ కష్టం, ఇట్లా పోయి ఇట్లా పోవాలి. అమ్మా, స్నానం చేసినట్టు అవుతుందిరా నాకు ఈ ఉడకతో. జంగల్లో, ఫారెస్ట్లో, రెయినీ క్లైమేట్లో ఉన్న, సమ్మర్లో ఉన్నట్టు హీట్, రెయినీలో ఉన్నట్ల క్లైమేట్. The wait is over guys, finally let's go. రే వీడింత ప్లాస్టిక్ పడేసినారు కదరా, దీన్ని కట్టే వీరికి కట్టచ్చు కదరా ఫైన్ 500. Oh my god, in 3, 2, 1. ఓ షట్, ఇక్కడ ఏం లేదు. నైస్, వర్త్ ఇట్ గైస్. సూపర్ ఉంది అసలు. వావ్, అంత పైనుంచి కారుతున్నాయి, మొత్తం నీళ్ళు పడుతున్నాయి. నైస్, వాటర్ ఫ్లో ఇట్లా పోతున్నాయి అండ్ కిందగానే ఇలా పోతున్నాయి. సూపర్ అసలు. ఇంత పైనకి ఎక్కినందుకు బాగుంది. ఓకే, వాటర్ ఫాల్స్ ఆడి వచ్చేసినాం. మొత్తం అంటే ఆడినామంటే మొత్తం వాటర్ ఫాల్స్లో పైనుంచి వచ్చి నీళ్ళు పడేది అంతా, దాని లోపల మునిగేది అలాంటివి ఏం లేవు. కానీ జస్ట్ అక్కడ ప్రెజెన్స్ అంటే అక్కడ కొండల మీద ఎక్కి ఫొటోస్ దిగిన అండ్ వీడియోలు తీసిన మొత్తం వాటర్ ఫాల్స్ మొత్తం పిచ్చ సూపర్ అండి అసలు నిజంగా. బాహుబలి సినిమాలో ఉన్నంత పైన కొండ నుంచి ఎట్లుంటే సేమ్ డిట్ అట్లే ఉంది. అంత పైనుంచి కిందికి అట్లా చూపించినారు. వేరే లెవెల్ అండి అసలు, సూపర్ ఉంది అసలు. ఇంత పైనకి ఎక్కేదైతే ఎక్కినాం, కానీ కింద దిగేటప్పుడు కాళ్ళు నొప్పి వేస్తున్నారా. అంటే ఇప్పుడు ఇట్లా కిందకి దిగుతుంటాము, ఇట్లా కిందకి దిగిన తర్వాత ఇవి స్టెప్స్ ఉండేవి పెద్ద పెద్ద ఇంతలా సైజ్ ఉండే స్టెప్స్ ఉన్నాయి. కిందికి ఇట్లా కాలు పెడితే నాకు మొత్తం కాలంతా జుమ్ అంటున్నాయి. సో మచ్, సో సాడ్. ఇప్పుడే మొత్తం వాటర్ ఫాల్ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ తింటే బాగుంటుంది. ఎంతమ్మా స్వీట్ కార్న్? 30 రూపీసా? మంచిది. ఒక అంటే మెత్తగా ఇది అన్ని మెత్తగా కాదు, అంటే ఆల్రెడీ చేసినారా, వేడిగున్నాయా? సర్లే ఇవ్వండి ఒకటి, బాగా కారం వేసి ఇవ్వండి. వెదర్లో ఇట్లా తిని వచ్చింటే సూపర్. ఒకసారి నైస్, పెద్ద నత్త. నైస్. హలో, సో ఇదే నెక్స్ట్ డే అండ్ టుడేస్ అవుట్ఫిట్ ఇస్ దిస్. సో ఇప్పుడు నేనైతే రిసార్ట్లో ఉన్నాను. మీకు ఆల్రెడీ వెనకాల కనబడుతుంటుంది ఇదే రిసార్ట్. అండ్ సో ఇప్పుడు నేను రోడ్డు మీద అయితే నడుస్తున్నాను. అండ్ అక్కడ ఇది రిసార్ట్ ఎంట్రన్స్. ఇలా పోయేది ఇంత రిసార్ట్ ఉంటుంది. ఇట్లా యాక్చువల్లీ ఇది డబ్ల్యూ షేప్లో వచ్చింది. ఇది ఒక సైడ్, అవతల సైడ్ అదొక సైడ్ ఇట్లా ఉంది. మాది అవతల సైడ్ ఉంది రూము. సో యాక్చువల్లీ నిన్న రాత్రి చాలా చల్లగా ఉండే అనమాట, చాలా వణుకొస్తుండే. ఎందుకు మేబీ యాక్చువల్లీ మా బాబాయ్కి కూడా జ్వరం వచ్చేసింది. మేబీ వాటర్ ఫాల్లో తడుస్తున్నందువల్ల ఏమో అంత కూల్గా అనిపిస్తుంది. పొద్దున్న పిచ్ కలర్ వస్తాయంటే ఇక్కడ చూసే కలర్ వస్తున్నాయి.
అది అనమాట రిసార్ట్ ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇలా ఎంటర్ అయ్యి ఇదే మొత్తం రిసార్ట్ అనమాట. రిసార్ట్ పేరు వీణా రిసార్ట్. యా వీణా రిసార్ట్. వీణా రిసార్ట్లో ఇట్లా ఎంట్రన్స్ అయితే ఇక్కడ రస్తా ఉంది. ఇక్కడ పోతే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, మీకు కనిపించచ్చు, కొంతమంది ఆడుతున్నారు. అండ్ ఇక్కడ పార్క్, నిన్న రాత్రి ఇక్కడ పార్టీ జరిగిండే, అక్కడ ఆ ప్లేస్లో పార్టీ జరిగిండే. అండ్ ఇది జస్ట్ గార్డెన్ ఏరియా. అండ్ అవతల సైడ్ కూడా క్యాంప్ ఫైర్ ప్లేస్ ఉంది. సో ఇది మన రిసార్ట్. ఈరోజు మనము అరక్కులో ఉన్నాం. సో చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈరోజు మ్యూజియంకి పోతున్నాం. అరక్కులో ఉండే కాఫీ మ్యూజియం అనమాట. ఇంకా కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి, అక్కడ పోయి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ వీఆర్ ఇన్ అరకు. వెల్కమ్ టు అరకు గైస్, లెట్స్ వాచ్. సో వచ్చేసినాం ఫ్రెండ్స్ కాఫీ మ్యూజియంకి. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇలా వస్తున్నాం. ఇది కాఫీ మ్యూజియం కాబట్టి కాఫీ స్టోర్. ఇది మ్యూజియం అంటున్నారు, ఏమేమో అంటున్నారు, అక్కడ ఏముందో చూసాం. లెట్స్ సీ వాట్. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాఫీ మ్యూజియం అనమాట. లోపలికి వచ్చేసినాం, ఏముందో చూసాం. ఓ మై గాడ్, కాఫీ మ్యూజియం ఎంట్రన్స్. ఇక్కడ ఏముందో చూసేసాం. వావ్, కాఫీ చరిత్ర. వాడు కాఫీ పోస్తున్నాడు, వీడేమో న్యాచురల్ చేస్తున్నాడు. ఏంది ఇట్లా రౌండ్ కాదు, అట్లా వచ్చినాము ఇట్లా రౌండ్ పోయి ఇట్లా తిరిగేది అంతేనా? ఇంతేనా మ్యూజియం? వెరీ నైస్ మ్యూజియం గైస్. సో సాడ్. వీడేంద్రా ఆడుకుంటున్నాడు. ఏం మ్యూజియం రా ఇది? అలా వచ్చినాము, ఇలా పోతున్నాము. ఓ మై గాడ్, ఏంద్రా ఇది? పిన్ని, మ్యూజియం అంటే పాతకాలం ఏదన్నా తెచ్చి ఇట్లా పెడతారు. ఇక్కడ మాత్రం ఏం లేదు, ఆల్రెడీ వీళ్ళే ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఉంది. నథింగ్స్ ఇన్ ద మ్యూజియం గైస్. చదవాలా అనేక ఏముంది ఇక్కడ. కాఫీ అండ్ టీ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లాంట్ ప్రోడక్ట్స్, ఆర్ ద వరల్డ్స్ ఫేవరెట్. ఏంది ఇదంతా? కాఫీ అందరికి ఇష్టమా లేదా అని చెప్పి స్కూల్లో పాఠాలు చెప్పినట్లుంది ఇది. వేస్ట్. ఇక్కడికి వచ్చి కాఫీ తాగామంటే, ప్యూర్ న్యాచురల్ కాఫీ తాగాలంటే ఇక్కడికి వచ్చి తాగొచ్చు. ఇది దొరుకుతుంది, అది కూడా న్యాచురల్ ఉంటుందో లేదో అని తెలియదు. సో సాడ్. హే, మొత్తానికి ఇప్పుడు కాఫీ మ్యూజియంలో ఉన్నాం. మొత్తానికైతే కాఫీ మ్యూజియంలో ఎక్కువ ఏం లేదు. జస్ట్ ఇక్కడ చాక్లెట్ తీసుకున్నా. క్యాంటీన్ లాగా చాక్లెట్స్, న్యాచురల్ ఐటమ్స్ దొరుకుతాయి అంతే. ఇక్కడ ఎక్కువ ఏం లేదు, అంతా బాగుంది. ప్లస్ టూరిస్ట్ ప్లేస్ లాగా బాగానే చేసినారు ఇదంతా. ఇదే కాఫీ చెట్టు అంట గాయస్, కాఫీ చెట్టు. దీనికి కాఫీస్ అయితే ఏం రాలేదు, ఇంకా సేమ్ మామిడి చెట్టు ఉన్నట్లే ఉంది. ఇది పనసకాయ చెట్టు అంట. అది కాఫీ చెట్టే, ఇది పనస చెట్టు. అది కాఫీ చెట్టే, అది కాఫీ చెట్టే. కాఫీ మ్యూజియంలో మొత్తం అన్ని కాఫీ చెట్లే ఉన్నాయి గాయస్. ప్లస్ ఇది ఫ్లవర్ డెకరేషన్ బాగా చేసినారు. ఇది ఇంత ఇట్లా ఎంట్రన్స్ పోవడానికి బాగా డెకరేషన్ చేస్తున్నారు. కానీ దాని లోపల పోతే ఏం లేదంతా వేస్ట్ చేసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం. అక్కడే ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ వచ్చి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సైక్లింగ్ ఉంది, జిప్ లైన్ ఉంది. సైక్లింగ్ జిప్ లైన్ అంటే చూడండి అలానే పైన అక్కడ జిప్ లైన్ పోతారు, ఇక్కడ సైకిల్ ఇలా తొక్కుకుంటూ ఆ లాస్ట్ వరకు వెళ్తారు. మధ్యలో ఇది ఇంత నీళ్ళు ఉంది, నీళ్ళు మాత్రం గలీజ్ ఉంది, వేస్ట్ ఉంది. అక్కడ బోటింగ్ జరుగుతారు. ఇట్లా మ్యాక్సిమం ఇప్పుడు అరకులో ఏమంత ఎక్కువ జరగడం లేదు. మ్యూజియం కూడా తక్కువ మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది లేరు అంతే. మామూలు మ్యూజియం మాత్రం ఇలా ఉంది. ఇక్కడికి పోతే ఇక్కడ షాపింగ్ ఉంది. డిసప్పాయింటెడ్ విత్ అరకు గైస్. అంత ఎక్కువ లేదు. ఎక్స్పెక్టెడ్ మాత్రం వేరే, ఇక్కడ మాత్రం రియాలిటీ మాత్రం వేరే. ట్రైబల్ మ్యూజియం లోపల ఇది ఒక ఇల్లు అనమాట. అంటే ఇంతకుముందు ట్రైబల్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది. ఇది ఇంత ఇల్లు, వాళ్ళు యూస్ చేసే యాక్సెసరీస్
అండ్ ఒక చిన్న సపరేట్ ఒక రూమ్ లాంటిగా ఇట్లా హట్ చేసుకొని ఇట్లా గోడలు కట్టుకొని కట్టెపోయి పెట్టుకొని ఇట్లా ఉండేది. ఇది మనిషి కాదు, మనిషి అనుకోవద్దండి, ఇది బొమ్మ, ఒక బొమ్మ ఒరిజినల్ మనిషి లెక్క తయారు చేసినారు. ఇది మనం ఏమన్నా కుట్టడానికి ఇట్లా చెక్కతో యూజ్ చేసి వుడెన్తో చేస్తారు. మొత్తం న్యాచురల్, ఒక్క సింగిల్ ప్లాస్టిక్ లేదు, ఒక సింగిల్ ఐరన్ లేదు, యూజ్ చేసే స్టోన్స్ లేదంటే మట్టి అండ్ వుడ్ అంతే. ఇది కూడా అంతే. అండ్ యూతలు ఒకటి ఓ మై గాడ్, ఇంత ఈ మ్యూజియం నచ్చింది నాకు. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మ్యూజియం. కనీసం కొంచెమన్నా బాగుంది, ఎందుకంటే మనుషులు నిజంగా అంటే చాలా రియలిస్టిక్గా చేసినారు చూడు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఎవరు నమ్మరు వీళ్ళు బొమ్మలు అంటే, ఎందుకంటే అంత రియలిస్టిక్గా చేసినారు. మొత్తం ట్రైబల్ ఉన్నప్పుడు ఎలా బతికినారు, ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారు అనేది మొత్తం చూపించినారు. వాళ్ళ ఇల్లు, ఆ డిజైన్స్ మొత్తం కంప్లీట్లీ న్యాచురల్. మొత్తం వాళ్ళు ఎలా కుక్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా కూరగాయలను కట్ చేస్తారు, మొత్తం అంతా న్యాచురల్. ఐఎమ్ యాక్సెప్టెడ్, ఐఎమ్ హ్యాపీ. ఇదేందిరా ఇక్కడ పైన ఫ్లోర్కి వచ్చినాను. ఫార్మర్ చేసేది దీన్ని హో అంటారు కదా, హోతో ఫార్మర్ చేస్తారు. దీని పేరు చూడండి ఏం రాసినారు, అతాపతా పాల్నర్. హరిణి, అతాపతా పాల్నర్. దీన్ని హో అంటారు, పాల్నర్. ఓ వావ్, ప్లానర్. ఎస్, గుడ్. 10th క్లాస్ వచ్చేసి. ఇది ఎంత బ్యూటిఫుల్గా చేసినాడు చూడండి. మొత్తం మధ్యలో ఇదంతా పెట్టి ఇక్కడ పైన డిజైన్స్ కూడా చేసినారు. మొత్తం బాగుంది చాలా. అంతా ఇంత డిజైన్స్, కుంకుమ, మొత్తం పెళ్ళి. ఐ థింక్ పెళ్ళి ఏమంటారు దీన్ని, హరిణి ఏమంటారు దీన్ని? పెళ్ళి అంటారా? పెళ్ళి చేసుకుంటున్నారు, లేదంటే ఎంగేజ్మెంట్ అవుతుంది. మా ఏమంటారు మా దీన్ని? పెళ్ళి అంటారా? పెళ్ళి చేసుకుంటున్నారు. నైస్. వాళ్ళు పల్లెటూరు కాదు మా ట్రైబల్. ఇది ట్రైబల్ పెళ్ళి. దీని పేరు ఏమని రాసింటారు మళ్ళీ, పెళ్ళి ప్లానర్ అమౌంట్ ఉంటుంది చూడు. ఏం లేదా? నైస్, ఓకే. సో ఫైనలీ ట్రైబల్ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ మన స్పాట్ మళ్ళీ వాటర్ ఫాల్స్ అంటున్నారు వీరు, ఏమంటారో చూసాం. సో ఇదే ట్రైబల్ మ్యూజియం. అండ్ ట్రైబల్ మ్యూజియం మాత్రం కొంచెం బాగా నచ్చింది. కాఫీ మ్యూజియం కంటే ఈ మ్యూజియం నాకు కొంచెం నచ్చింది, బాగుంది. సో నెక్స్ట్ డెస్టినేషన్ చూపిస్తా. వాటర్ ఫాల్స్కి వచ్చేసిన మనకు నెక్స్ట్ స్పాట్. అండ్ ఇక్కడ ట్రైబల్ డాన్స్ జరుగుతుంది. డాన్స్ ఆపేసినారు ఇప్పుడే. సో సాడ్. ఇక్కడే ట్రైబల్ డాన్స్. ట్రైబల్ డాన్సెస్ వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్కడే ట్రైబల్ డాన్స్. అండ్ ఇప్పుడు ఇలా దిగి అలా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఓ మై గాడ్, చూసాం. నెక్స్ట్ హెడ్ టు వాటర్ ఫాల్స్. గాయస్ ఇక్కడ వాటర్ ఫాల్ అనేకి ఏం లేదు గాయస్, వేస్ట్గా ఇంతే. వాటర్ ఫాల్ అనేకి ఇలా మొత్తం వాటర్ అలా పోతుంటాయి. ఇక వాడు ఎలా జారుతున్నాడో అలా జారిపోవాలంతే. దిస్ ఈజ్ వాటర్ ఫాల్. నలవడలో వాటర్ ఫాల్ ఉంది. ఏం బాగాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ డిసప్పాయింటెడ్ విత్ దిస్ వాటర్ ఫాల్స్. సో ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ మొత్తం బుదర నీళ్ళు ఉన్నట్లుంది అంతే. జనాలు ఒక్కటే వచ్చి ఇక్కడికి వచ్చి ఉచ్చబోసిపోతారో ఏం చేసిపోతారో నాకైతే తెలీదు. ఇంత వేస్ట్ ఉంది ఇక్కడికి వచ్చి, వేస్ట్. టికెట్ 560 రూపీస్
వీడికి వచ్చేందుకు 560 రూపీస్ వేస్ట్. ఇక్కడైతే బుధరనీళ్ళు తప్ప ఏం లేదు. ఐ డు నాట్ రికమెండ్ టు కమ్ హియర్ గైస్. బాయ్. సో మన నెక్స్ట్ స్పాట్కి వచ్చేసినాం. ఓ కెమెరాలో కనపడదు. అరకు పైనరీ ఫ్రెండ్స్. అరకు పైనరీకి వచ్చేసినాం. అరకు పైనరీ అంటే ఇంత పొడు చెట్స్ ఉంటాయి. మినిమం ఒక 90 లేదా 80-90 ఫీట్స్ ఉంటాయి ఈ ట్రీస్. పెద్ద చెట్లు ఉంటాయి. ఇదంతా అరకు పైనరీ అంటే దీని పేరు పైన్ ట్రీస్. యా. సో అరకు పైనరీకి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడ పెద్ద ట్రీస్ తప్ప ఏం లేవు. జస్ట్ నార్మల్ ఊకే టికెట్ తీసుకొని వేస్ట్ అవుతుంది. మొత్తం అందరికీ 500 పైన అవుతుంది. అందుకే జస్ట్ అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి వాపస్ పోతున్నాం. సో అరకు నుంచి చాలా డిసప్పాయింటెడ్ నేను. పెద్ద చెట్లు అక్కడికి పోయిన తర్వాత ఫిల్లరీస్ అక్కడ పోయిన తర్వాత రెస్టారెంట్ తినేకి వచ్చినాం. అక్కడ ఇది లోటస్ ఫ్లవర్ కనిపించింది. న్యాచురల్గా జస్ట్ ఒక చిన్న ఫిష్ పాండ్ ఇట్లా ఉంది. బ్యూటిఫుల్ ఉంది. దీన్ని ఒకరికి ఇవ్వాలని ఉంది కానీ వాళ్ళు చూసే ఇక్కడ లేరు. సో సాడ్. సో మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసినాం. సో ఇప్పుడు నేను చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నా. ఇది కూడా మ్యూజియం లక్కే కానీ టూరిస్ట్ ప్లేస్ లక్క. ఇది చాక్లెట్ ప్లేస్ అనమాట. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. సో అటు నుంచి అయితే ఎంట్రన్స్ వచ్చేసినాం. ఎంట్రన్స్ వస్తేనే అక్కడ ఒక మిషన్ కనబడుతుంది, చాక్లెట్ తయారు చేసే మిషన్. ఇది ఒక క్యాంటీన్. ఇది ఆఫ్ ఉంది, ఇప్పుడు లంచ్ టైం కదా. సో ఇది జెయింట్ వీలక్క ఇది ఉంది. ఇది మాత్రం ఏం లేదు, దీనికి ఎంట్రీ మాత్రం లేదు. జస్ట్ ఓకే డిజైన్ షో ఆఫ్. చెప్తాను కదా అరకులో మొత్తం డిసప్పాయింట్మెంట్ దొరుకుతుంది. ఇమాజినేషన్ అంతే గా. ఇది ఏదో ఉంది, అది ఏమది పైన సైకిల్. ఇది అంత రివర్స్. మొత్తం డిసప్పాయింట్మెంట్ గాయస్. ఏం లేదు. దీనికి మళ్ళీ ఎంట్రన్స్ కోసం ఒక చిన్న గేట్ కూడా లేదు. మొత్తం అంతా ఫెన్సింగ్ వేసి పెట్టినారు. ఇది ఒక క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ లోపలికి పోతే క్యాంటీన్ లోపల ఎవ్వరు లేరు. చాక్లెట్స్ మాత్రం ఫ్రీ ఓపెన్ వదిలేసినారు. ఎవరన్నా వచ్చి ఎత్తుకొని పోతే ఇంత వేస్ట్. ఇదేం లేదు, ఖాళీ ప్లేస్. నైస్. ఇది ఊహించినంత ఏం లేదురా బాబు. ఇక్కడ టికెట్ వేస్ట్ వచ్చి అడల్ట్కి ఒక్కొక్కరికి 50 రూపీస్ లోపలికి ఎంట్రీనే. ఓకే ఇటు వచ్చి తిరిగిపోవడానికి 50 రూపీస్ అడుగుతున్నారు రా బాబు. వేస్ట్ రా. అట్లా అని చెప్పి బీదోలని కాదు, 50 రూపీస్ ఇంత లెక్క అట్లా అనుకున్నారు. మళ్ళా జేడీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అరే ఇది ఇంత కన్స్ట్రక్షన్ ఉంది కదరా. ఏముంది ఇక్కడ? మొత్తం సిమెంట్. ఇంత కన్స్ట్రక్షన్ ఉందిరా బాబు, ఏం లేదురా ఇక్కడ. దీన్ని చూసిన తర్వాత ఇంకా చాలా డిసప్పాయింట్ అవుతున్నా గైస్. దిస్ ఈజ్ వెరీ రాంగ్. మరీ ఇంత అన్యాయం ఉండకూడదు. ఇదేదో చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రీ అంట. లోపల పోయి చూసేద్దాం. యాక్చువల్లీ నేను సైలెంట్గా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. ప్లస్ ఇక్కడ చాలా చీకటి కూడా ఉంది. అరే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఏం లేదు కదరా. ఏముంది ఇది? ఏమేమో రాసి పెట్టినారు. వేస్ట్ అంతా. ఓవర్ నాయిసీ. ఎక్కువ సౌండ్ ఉంది. వేస్ట్ ఇది. అండ్ ఇలా పోతే సేమ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలాగ ఉందో సేమ్ ఇది కూడా అంతే. మొత్తం అంతా ఒకటే. సేమ్ బట్ డిఫరెంట్. ఏమంటే అక్కడ కాఫీ దొరుకుతుంది, ఇక్కడ చాక్లెట్ దొరుకుతుంది అంతే. వేస్ట్. ఇంత వీటికి వచ్చి ఊకే డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనేది అరకులో ఏం లేదు. వైజాగ్లో కావాలంటే ఏమన్నా ఉంది, అరకు మాత్రం కావాలండి. ఐ రికమెండ్. అరకు ఈజ్ నాట్ ఏ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంతే. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో తిరిగి వచ్చినాము. చాక్లెట్స్ మాత్రం ఇంత చిన్న చాక్లెట్ తీసుకున్నా, ఏ చాక్లెట్ తీసుకున్నా మాత్రం 20 రూపీస్ చార్జ్. ఏం బాలేవు. కాఫీ మ్యూజియంకి పోయినప్పుడు అక్కడ మాత్రం చాక్లెట్స్ అమ్ముతున్నారు. అక్కడ ఉండే చాక్లెట్స్ సేమ్ ఇక్కడ అంటే ఎలా ఉన్నాయంటే అక్కడ ఉండే ర్యాప్స్, అక్కడ ఉండే చాక్లెట్స్ మొత్తం సిమిలర్గా ఇక్కడ ఉన్నాయి. అంతా ఏం బాలేవు. ప్లస్ ఇక్కడ మేము మినిమం 10 మెంబర్స్ మొత్తం టికెట్ తీసుకొని వచ్చినాం కాబట్టి కాంప్లిమెంటరీ కోసం చాక్లెట్స్ అడిగినాము. ఇంతమంది వచ్చినాం కదా, కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు. కాంప్లిమెంటరీ ఇంత పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఒక కాంప్లిమెంటరీ అడిగితే ఒక 5 చాక్లెట్స్ ఇచ్చినారు. ఆ 5 చాక్లెట్స్ తిని చూస్తే అది
చాక్లెట్ నుంచి బబ్లికమ్ ఫ్లేవర్ వస్తుంది, బబ్లికమ్ వాసన వస్తుంది, బూమర్ ఉంటుంది కదా, బూమర్ వాసన వస్తుంది. ఈ అసలు చాక్లెట్ నుంచి బూమర్ వాసన రావడం ఏందిరా, ఎలా రా ఇదా ఉంటే ఏం చాక్లెట్ ఫ్యాక్టరీ రా. మొత్తం అరకు గాయస్ చెప్తున్నాను చూడు, అరకు మాత్రం డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. నేను నా తరపున చెప్తున్నా, అరకు నుంచి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మాత్రం కరెక్ట్ కాదు. సో ప్రెజెంట్ అయితే నేను ఇంకా ఇక్కడే ఉన్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రిసార్ట్కి పోతాం, రిసార్ట్లో స్విమ్మింగ్ చేస్తాం. స్విమ్మింగ్ అయిన తర్వాత ఇంకా మొత్తం రెస్ట్ తీసుకుంటాం. రాత్రి డిన్నర్ చేసుకొని రేపు పొద్దున్న మొత్తం కార్ ఎక్కి వెళ్ళిపోతాం ఇంకా వైజాగ్కి. వైజాగ్లో ఇంకా కొన్ని చూసే ఉన్నాయి, వైజాగ్లో ఇంకా కొన్ని చూసి ఆ తర్వాత మేము ఇంకా రిటర్న్ టు అవర్ టౌన్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం యాక్చువల్లీ మేము వచ్చింది అరకు కోసం, అరకు ట్రిప్ ప్లాన్ చేసి అరకు కోసం వచ్చినాం. కానీ ఇక్కడ చూస్తే అరకు కంటే వైజాగ్కే చాలా బెటర్ ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు వైజాగ్లో రిషికొండ బీచ్ ఉంది, బీచ్ పాయింట్ ఉంది, కొండ ఎక్కచ్చు, ప్లస్ అక్కడ మంచి రూమ్స్ ఉన్నాయి. నేను రూమ్స్లో పోయి ఉన్నాను అక్కడ. అంటే అది యాక్చువల్లీ రూమ్ అంటారు, అది ఒక టైప్ ఆఫ్ సూట్ రూమ్ అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అక్కడ బాగుంది, కొండ ఎక్కచ్చు, చూసేకి సిటీస్ బాగుంది మొత్తం అంతా. అక్కడ క్లైమేట్ కూడా బాగుంది చాలా. ఏమంటే కొంచెం ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది అనమాట, ఎందుకంటే అది బీచ్ ఉంటుంది కదా అక్కడ. సో హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ దొరికింది. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది వేరే, ఊటీ లెక్క ఫీల్ ఉంటుంది అంటారు. ఇక్కడ చూసే ఊటీ లేదు, ఎండ ఉంది. ప్లస్ ఇక్కడ చూసేకంటూ ఏం లేదు నేచర్ అనేకి. ఇప్పుడు నేచర్ వ్యూ అనేకి ఏం లేదు ఇక్కడ. ఎక్కడ పోతే టికెట్ అంటారు, టికెట్ తీసుకొని లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఏముండదు. ఇంకేముంది ఇక్కడ, ఇక్కడ చూసేకనేది ఏం లేదు. ఇంకా వేస్ట్. ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు మీరే, ఇంకా ఏం చెప్పాలన్నా నేను. సో ఇక్కడ వెనకాల వచ్చే వాళ్ళు కూడా చెప్తుంటే విన్నాను, వాళ్ళు కూడా ఇంకా స్టార్టే కాలేదు, ఇంకా ఏం లేదు ఇక్కడ అరక్కులు అని చెప్తుంటే విన్నాను. సో ఇక్కడ యాక్చువల్లీ నేను బ్లాగింగ్ చేసి నేను తీసి నేను సపరేట్గా ఒకటే చెప్తే నమ్మకుండా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చూసే మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తే మాత్రం నేను ఒక్కనే అరే వీడేంట్రా వీడు ఒక్కడే తీసి చెప్తున్నాడు అట్లాంటివి ఏమి ఉండదు. వాడైతే ఇట్లా ఏమన్నా సపరేట్ స్పాన్సర్ అట్లా ఏమన్నా చేస్తుంటాడేమో అట్లా అనుకుంటారు. కానీ వాళ్ళు వచ్చిన వేరే టూరిస్టులు కూడా ఒక ర్యాండమ్ పర్సన్స్ కూడా అట్లే చెప్తున్నారు కదా. సో మీరే అర్థం చేసుకోండి. అంటే నేనేం రావద్దు అనడం లేదు, మీ ఇష్టం, వస్తే రండి లేదంటే లేదు. కానీ నేను మాత్రం ఇది ప్రిఫర్ చేయను. టూరిస్ట్ ప్లేస్ ఒక మంచి నేచర్ బ్యూటిఫుల్ అంటే ఊటీ, కొడైకెనాల్, మల్లికార్, ఊటీ, కొడైకెనాల్ అట్లా అవతల సైడ్ ఆ కేరళ సైడ్ పోతే మాత్రం బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఏం లేదు. ఇంకా కొంచెం గోవాకు పోండి, అట్లాంటివన్నీ పోండి. కానీ అరకు మాత్రం చాలా డిసప్పాయింట్. ఆ అరకులో ప్లస్ ఇక్కడ అంతే ఎక్కువ రిసార్ట్లు కూడా లేవు. అరకులో ఉండే 4 రిసార్ట్స్ ఉన్నాయి. 4 రిసార్ట్స్లో బెస్ట్ రిసార్ట్ మేము ఇప్పుడు నేను చూపించినా కదా అదే రిసార్ట్. దాంట్లో ఉన్నంత ఎక్కువ ఏం లేదు. సో ఇంతే నేను అండ్ ఇంకా లాస్ట్ చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో చాలా లేట్ వచ్చింది, లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది. సో యాక్చువల్లీ అది చదువుకుంటున్నాను కాబట్టి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేనేం తీయలేకపోయాను. ప్లస్ నేను ఎక్కువ తిరగలేకపోయాను కాబట్టి నేను తీయలేదు. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గాయస్, బాయ్. يا الحبيب سمها صبوحة خطبها نصيب من يدك كنا بتعطيها كف وهز شد بكين خل